నమస్తే వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే సంగారెడ్డి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో పటాన్చెరు సబ్ డివిజన్ పోలీస్ మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవరావు, పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, డివిజన్ ఇన్స్పెక్టర్లు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటోకు మై ఆటో ఈజ్ సేఫ్ అనే స్టిక్కర్ ను అతికించిన అడిషనల్ ఎస్పీ సంజీవరావు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ ఆటోకు ఉన్న స్టిక్కర్ లో పూర్తి వివరాలు ఉంటాయని తెలిపిన సంజీవరావు, ఆటో డ్రైవర్లు ఎలాంటి నేరాలు చేయకూడదని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ, ఎస్ఐలు, కానిస్టేబుల్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. మీరు కూడా క్షేమంగా ఆటో ప్యాసింజర్స్ను భద్రంగా వాళ్ళ తీసుకున్నటువంటి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీరు ఏదైనా ప్యాసింజర్తో మిస్బిహేవ్ చేసిన 100లో కూడా చేస్తారు. నాకు తెలుసు 100లో కూడా చేస్తాడు, ఎవడు తాగిపోతాడు. దాంట్లో చేసిన వాడు ఎవడు అనేది ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీ ప్రోగ్రామ్ ఇది. ఒక ఆటోలో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోతే 150 ఆటోలను వెరిఫై చేయడం జరిగింది. అందరినీ పోలీసులు పిలిపించినాం. కనుక మాకు వేరే మార్గం లేదు. ఇప్పుడు మార్గం వచ్చింది. ఏ ఆటో వెళ్తే మిస్బిహేవ్ జరిగిందో, ఏ ఆటో అయితే క్రైమ్ జరిగిందో మీరు చెప్పకుండా మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రూట్లో ఒక 1 అవర్లో ఏ ఆటో వచ్చింది కొన్ని సీసీ కెమెరాలు కవర్ అవుతాయి. మీరు వేసే ఆటో నంబరు కింద ఉంటుంది, మేము పెట్టే నంబరింగ్ పైన ఉంటుంది. కెమెరాలో ఈజీగా క్యాచ్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆటో థెఫ్ట్ అయినప్పుడు నీ ఆటో ఏ రూట్ పోయింది అనేది కూడా నాకు ఈజీ ట్రేస్ అవుతుంది. ఇది మీకు అవసరం. ఆ రూట్లో నా ఆటో ఇక్కడ పార్క్ చేసినాం సార్ అంటే ఆ నంబర్ ప్రతి సీసీ కెమెరాలో పడుతుంది. మీ నెంబర్ కంటే మా నెంబర్ చాలా క్లారిటీ ఉంది. ఇది 2 వైపులా ఉపయోగకరంగా ఉందని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసినాం. దయచేసి దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళండి. మీ రక్షణ గురించి పోలీస్ శాఖ చేయబడుతున్న ఈ చర్యల్ని అందరూ ముందుకు రావాలని చెప్పేసి ముఖ్యంగా పాత్రికేయులందరికీ కూడా, ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత టోటల్ 1855 ఆటోస్ ఉన్నాయి జిల్లాలో.